లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విజయ్ దళపతి గారి సినిమా ఇవాళ రిలీజ్ అయింది, జననాయగన్. సో మంచి హిట్టా కూడా సంపాదించుకుంది. మరి సినిమా ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అలాగే విజయ్ గారికి మద్రాస్ హైకోర్టు నుంచి నోటీసులు కూడా రావడం జరిగింది. ఒకవైపు ఈ హిట్ని ఎంజాయ్ చేస్తుంటే మరోవైపు కోర్టు నుంచి కూడా నోటీస్ రావడం అయితే జరిగింది. ఏంటి నోటీసులు, ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, విజయ్ దళపతి గారి సినిమా జననాయగన్ మరి ఎలా అనిపించింది? బాలయ్య గారి భగవంత్ కేసర్ని మ్యాచ్ చేశారా లేదా? మీ రివ్యూ ఏంటి? అలాగే ఇంకొక న్యూస్ ఏంటంటే ఆయనకు నోటీసులు వచ్చాయని చెప్పేసి, ఏంటి ఆ నోటీసుల గురించి కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు భగవంత్ కేసరి మ్యాచ్ అయిందా లేదా అనేది మీరు కంపేర్ చేయలేరు. ఎందుకంటే బాలకృష్ణ గారు వేరు, విజయ్ వేరు. అంటే ప్లస్ నేపథ్యాలు వేరు. అంటే ఇక్కడ తెలుగు నేపథ్యం, అక్కడ తమిళ నేపథ్యం. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కాబట్టి మనం ఏ రకంగానూ కంపేర్ చేయకూడదు. బాలకృష్ణ గారు ఒక 60 ఏళ్ల వయసులో కూడా చేశారు, చాలా బాగా మంచి హిట్ తెచ్చుకున్నారు. అది రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. అది మొత్తం ఎంటైర్ ఇది వేరు. ఇక్కడ విజయ్ అనే అతను ముఖ్యమంత్రి కావడానికి ఒక రకంగా ఈ సినిమాని తీసుకున్నారు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందు వచ్చిన సినిమా ఇది. తర్వాత ముఖ్యమంత్రి కావడం కోసం కొన్ని డైలాగ్స్ పెట్టడం, కథని మార్చుకోవటం, కథ మొత్తం అంటే భగవంత్ కేసరి 50%, 50% విజయ్ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు చేసుకున్నారు. సో అందువల్ల సినిమా అబోవ్ యావరేజ్గా టాక్ తెచ్చుకుంది. అంటే దానికి చాలా రీజన్స్. ఇక్కడ విజయ్ మైనస్ కాదు, మరో కథ మైనస్ కాదు, అవేం కాదు. ఒకప్పుడు ఎప్పుడు జనవరిలో రావాల్సిన సినిమా రాకుండా ఆపటం వల్ల, తర్వాత కేబుల్ టీవీలో రావడం, పైరసీ జరగటం, ఇవన్నీ కూడా కారణాలు. సో మొత్తం మీద ఇవాళ 7 నెలల తర్వాత రిలీజ్ అయినా కూడా అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది సినిమా. సో మొత్తం మీద కథ బాగానే ఉంది, పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. సినిమా అంటే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేయటాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్స్ రాశారు. ఆయన ఎక్కడెక్కడ మాట్లాడారో ఆ స్పీచెస్ కూడా వాడుకున్నారు అప్పట్లో, అంటే ప్రచారంలో మాట్లాడిన మాటలు. సో అన్ని రకాలుగా కూడా తమిళ ప్రజలను దృష్టిలో పెట్టుకుని, తమిళ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కాబట్టి ఇప్పుడు అంత హైప్ ఉండదు. ఎలక్షన్స్ ముందు అయితే బాగా పండేది ఆ సినిమా. సో ఏది ఏమైనా సినిమా మంచి టాకే తెచ్చుకుంది. తర్వాత ఇతను ఎవరు, అనిల్ రావిపూడి, యాక్చువల్గా భగవంత్ కేసరి తీసింది ఆయనే డైరెక్ట్ చేయాల్సి ఉంది, కానీ కుదరక చేయలేదు. అంటే అప్పుడు ఆయన ఊహించుండరు ఈయన ముఖ్యమంత్రి అవుతారని. మరి అప్పుడు అడ్జస్ట్ చేసుకుని ఉండేవారేమో మనకు తెలియదు. ఏది ఏమైనా విజయ్ పిలిచి కథ బాగుంది, చాలా బాగా చేశారని ఆయన అప్రిషియేట్ చేయటం. సో ఇప్పుడు కూడా సినిమా రిలీజ్కి ముందు చిత్ర బృందం ఆయన్ని పిలిచి మరి వాళ్ళ ప్రమోషన్స్ ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, తెలంగాణలో కావచ్చు చేసుకోవటం, ఇవన్నీ జరిగాయండి. మొత్తం మీద జననాయకన్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే టికెట్లు విపరీతంగా రేట్లు పెంచారు. విజయ్ది లాస్ట్ సినిమా అని ప్రచారం జరగడంతో అనేది ఒక మైనస్గా ఉంది. మరి దీని మీద విజయ్ స్పందించాలి. ఇంకా నెక్స్ట్ మీరు అన్నట్టుగా నోటీసుల విషయానికి వస్తే, మద్రాస్ హైకోర్టు పెరంబూర్ నియోజకవర్గానికి సంబంధించి విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లో చాలా దాచిపెట్టారు ఆయన అని, తర్వాత అప్పటి ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లల్ని ఉపయోగించుకున్నారని, తర్వాత ఎన్నికల ఖర్చు మీద వివరాలు సరిగా ఇవ్వలేదు పూర్తిగా అనేది, ఈ 3 అంశాల మీద నోటీసులు ఇచ్చారు. 3 వారాల్లోగా సమాధానం చెప్పమన్నారు. మరి ఆ సమాధానానికి వాళ్ళు సంతృప్తి పడతారా? ఎందుకంటే కేసు వేసింది వేరే వాళ్ళు. సో డిఎంకే హస్తం కూడా ఉందా మనకు తెలియదు. మొత్తం మీద ఆ కేసులో ఈయన నెగ్గుతారా, లేదు మళ్ళా ఎన్నికకి వెళ్ళాలా? ఎందుకంటే ట్రిచి అనేది ఈయన వదులుకుని ఉంటే, లేదు ట్రిచి ఉంచుకుని ఈయన పెరంబూర్ వదులుకోవచ్చు. సో ఏం జరుగుతుంది అనేది వేసి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.